ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినా టూర్ కొనసాగుతోంది. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండనున్న సీఎం సాయంత్రం కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామి, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ పనులపై మాట్లాడనున్నారు. టూర్లో భాగంగా ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు సీఎం. ఇక రాత్రికి ఢిల్లీ నుంచే సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినా టూర్ కొనసాగుతోంది. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండనున్న సీఎం సాయంత్రం కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామి, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ పనులపై మాట్లాడనున్నారు. టూర్లో భాగంగా ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు సీఎం. ఇక రాత్రికి ఢిల్లీ నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు రేవంత్. సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, ఢిల్లీలో ఇవాళ సీఎం టూర్ స్కెడ్యూల్ ఏంటి? సీఎం బిజీగా ఉండబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక కీలక పథకానికి సంబంధించి అనౌన్స్మెంట్ అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇటీవల డీకే శివకుమార్ తోటి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలోనే మహిళలకు 25,500 రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి పథకానికి ఆయనతో అనౌన్స్మెంట్ అనేది కూడా చేయించారు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక కీలక గ్యారంటీ పైన సీఎం రేవంత్ తోటి అనౌన్స్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ అనేది కూడా ఫిక్స్ అయింది. దాంట్లో కుమారస్వామి హెవీ ఇండస్ట్రీస్ అలాగే స్టీల్ మంత్రి ఆయన్ను కలవబోతున్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఇటు ఉక్కు పరిశ్రమకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఆ అంశం పెండింగ్లో ఉంది. బయ్యారం ఉక్కు ప్లాంట్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ కూడా చాలా రోజుల నుంచి ఉంది. దానికి సంబంధించి కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. ఇక సాయంత్రం 5:30కు పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తోటి భేటీ అవ్వబోతున్నారు. కీలకంగా 2 అంశాలు ఉన్నాయి. దాంట్లో సమ్మక్క సారక్క బ్యారేజ్ అలాగే ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కొన్ని పర్యావరణ అనుమతులు అనేది కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన సీఎం వారిని కలిసి విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. ఇప్పటికే స్టేట్ లెవెల్లో వాటికి సంబంధించినటువంటి పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని వేగవంతం చేయడము అలాగే కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తూ వాటికి సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులను సాధించడంలో భాగంగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. మొన్న రాత్రిల్లి సీఎం వచ్చారు. నిన్నంతా కూడా బిజీగానే ఉన్నారు. నిన్న ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత సాయంత్రం కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయింది. కీలక సమావేశంలో ఇటు పిసిసి కార్యవర్గ ఏర్పాటు ఇతర అంశాలకు సంబంధించినటువంటి చర్చలు అనేది కూడా జరిగింది. దాంతోపాటు ఈరోజు నుంచి కృష్ణా ట్రిబ్యునల్ వాదనలు అనేది కూడా నడవబోతున్నాయి. 2 రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులకు సంబంధించి కీలక విచారణ ఇది. దానిలో భాగంగా నిన్న ఒక రివ్యూ మీటింగ్ అనేది కూడా నిర్వహించారు. దాంట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పాల్గొన్నారు. దానిలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వాదనలు ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిపారు. తెలంగాణలోనే ఈ కృష్ణా నదికి సంబంధించిన పరివాహక ప్రాంతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారు 70% వరకు కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా తెలంగాణలో ఉంటుంది. కానీ తాత్కాలిక ఒప్పందం భాగంగా తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. దాంతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ 555 టీఎంసీల నీళ్లు కేటాయించాలనేటువంటి డిమాండ్ తోటి ఈ రోజు నుంచి జరిగేటువంటి కృష్ణా ట్రిబ్యునల్లో జరిగేటువంటి వాదనల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు వాదనలు అనేది కూడా వినిపించబోతుంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఆ వాదనలు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఈరోజు వాదనలు ముగిసిన తర్వాత మరొకసారి దానిపైన అధికారులతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇక రాత్రి 9 గంటల 50 నిమిషాలకు సింగపూర్ పర్యటనకు వెళ్తారు శ్రవంతి.